గౌరవ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారు అడిగినటువంటి దానికి సమాధానం అధ్యక్ష. కౌలు రైతులు ఎల్ఈసి కార్డులు నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా ఎల్ఈసి కార్డులు పొందటానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎల్ఈసి కార్డులు మంజూరు చేయటం జరుగుతూ ఉంది. ఎంత మేరకు కౌలుదారులను ప్రోత్సహించాలనో, కౌలుదారుల చట్టాన్ని ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేయాలనో ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎల్ఈసి కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు బ్యాంకును సంప్రదించినప్పుడు తప్పకుండా బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేయడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. రెండవది, మన గౌరవ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అడిగినటువంటి దానికి అధ్యక్ష, కౌలు రైతులు ఏదైతే ల్యాండ్ ఓనర్స్కి ఏ విధమైనటువంటి బెనిఫిషరీ వస్తూ ఉందో కౌలు రైతులకు కూడా అదే విధమైనటువంటి కౌలుదారు చట్టం ఎప్పుడు వచ్చిందని అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. 2011లో కౌలుదారి చట్టం అమల్లోకి రావటం జరిగింది. అది కూడా నేను ముందే చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. 22/11/2011 తేదీ GOMS 270/270 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలుదారీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారికి లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ కలిగి ఉన్నటువంటి వారికి గల ప్రయోజనాలు ఇన్పుట్ సబ్సిడీ, విత్తన రాయితీ, వ్యవసాయ పరికరాల్లో రాయితీ, వ్యవసాయ రుణాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ద్వారా కూడా రుణ సదుపాయం పొందుతూ ఉన్నారు. రుణమాఫీలో కౌలుదారులకు కలిగేటువంటి లాభాలు పట్టాదారు మరియు కౌలుదారులు ఒకే సర్వే నంబర్పై లోన్ పొంది ఉన్న ఎడల రుణమాఫీ ప్రయోజనాన్ని కౌలుదారులకు మాత్రమే అందజేయబడుతూ ఉంది అధ్యక్ష. ప్రస్తుత రుణమాఫీ పథకంలో కౌలుదారులు పొందినటువంటి ప్రయోజనం కూడా మొదటి విడతలో సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రుణమాఫీ చేయటం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు ఎల్ఈసి కార్డులు ఉన్నటువంటి కౌలు రైతులు 2011-12 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా 973,68,00,000 రుణంగా పొందటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రకృతి విపత్తుల రీత్యా పంట నష్టపోయిన రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ప్రయోజనం కలిగించడం జరిగింది అధ్యక్ష. 50% పంట నష్టం పైన జరిగినట్టు వారికి కూడా 2011-12 సంవత్సరం నుండి ఈ రోజు వరకు 3,09,000 మంది కౌలు రైతులకు సుమారు 126,43,00,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీలో కూడా పంపిణీ చేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. రుణ విముక్తి పథకంలో కూడా ఎల్ఈసి కార్డుల ద్వారా పొందినటువంటి రైతులకు కూడా కౌలు రైతులతో పట్టాదారు రైతులతో సమానంగా కూడా రుణ విముక్తి కలిగించడం జరిగింది అధ్యక్ష. 2000 కౌలుదారులు ఎల్ఈసి సర్వే నంబర్ మీద రుణం పొందిన ఎడల ఎల్ఈసి దారు లేదా కౌలుదారుకు మాత్రమే రుణ విముక్తి ప్రయోజనాన్ని కూడా అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా 2011-12 సంవత్సరం నుండి 1,60,000 మంది కౌలు రైతులకు సుమారు విత్తన రాయితీ కూడా 121,42,00,000 రూపాయలు విత్తన రాయితీ కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా పట్టాదారుకి ఉన్న కౌలు రైతుకే ఫస్ట్ ప్రయారిటీ ఈ రుణ విముక్తి పత్రాలను కూడా అందజేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష.